ఓం శ్రీమాత్రే నమః. ఆంధ్ర భాషాభిమానులందరికీ ఆహాహా ఏమి పద్యం ఛానల్కు ఆహ్వానం, శుభ ఆహ్వానం. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అన్నట్టుగా తేనెలూరే తీయనైన తేట తేట తెలుగు భాష మనది. తెలుగు భాషలో గల సుగంధాలను, చక్కని సొబగులను, చమక్కులను వర్ణింప తరము కాదని పొరుగు రాష్ట్రాల కవులు కూడా తెలుగు మాధుర్యానికి ముగ్ధులై పరవశులవుతున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీ రాయల వారే కాదండి, తమిళ ప్రసిద్ధ కవులైన శ్రీ సుబ్రహ్మణ్య భారతి మరియు అయ్యప్ప దీక్షితుల వంటి వారు ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తారు. తెలుగు భాషను సుసంపన్నం చేసిన వాటిలో ఎన్నో చమక్కులు చాటు పద్య మణిమంజీరాల్లో కనబడుతూ ఉంటాయి. ఇదొక సరదా పద్యం, చెప్పుకోండి చూద్దాం అన్నట్టుగా ఉంటుంది ఈ పద్యం. ఆ చిన్న చాటు పద్యం, తేటగీతి పద్యం చూద్దామా? ఒక 5 అక్షరాల పదములో గల తలను ఖండిస్తే మరొక తన్మయపరిచే, అబ్బురపరిచే మరొక కొత్త అర్థం వస్తుందట. అలా వచ్చిన దాని తలను తీసివేస్తే మరొక అర్థం వస్తుంది. ఇలా తలలను మాయం చేస్తూ వెళ్తే వచ్చే వివిధ అర్థాలు మనకు కనబడతాయట. ఆ పదం ఏమిటో మీరు కనిపెట్టగలరా? ఆ విచిత్ర పద్యం చదువుతున్నాను చూడండి. పరగు పంచాక్షరముల పక్షివరుడు, పరగు పంచాక్షరముల పక్షివరుడు, వాని తలదీయ ఒక కవివర్యుడగును, వాని తలద్రుంప వణిజులకు అవసరమగు, వాని తలద్రుంప ఏర్పడు వసుధపతిగా, అసలు బలమును తెలుపు జోహారనర్తు. ఇది పద్యం. చెప్పుకొని చూద్దాం. పరగు పంచాక్షరముల పక్షివరుడు అంటే ఎవరుని? అంటే కపోతరాజు. ఆ కపోతరాజులో కా తీస్తే పోతరాజు, మన పోతన గారు. ఆ పోతరాజులో పా తీస్తే మనకు తరాజు. తరాజు అంటే త్రాసు. ఇది వణిజులకు అవసరము, వైశ్యులకు అవసరము. అలాగే ఆ త్రాసులో తరాజులో తా తీస్తే రాజుగారు, ఆయన వసుధపతి. తలలు నరికే ఈ పద్యం తలలు ఉన్నవారికి ఎన్నో తలపులను, చమత్కారాలని సృష్టించిందా? ధన్యోస్మి. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.